నమస్తే జర్నలిస్ట్ టీవీకి స్వాగతం. డబ్బుల కోసం అనునిత్యం తనదైన రీతిలో రంగులు మారుస్తున్న ఊసరవెల్లి అధికారిని ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడింది. పైసలు ఇస్తేనే పైలు చూసే అవినీతి చేప ఏసీబీ వలలో చిక్కింది. లంచం తీసుకుంటూ ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ కోసం తల్లంపాడుకు చెందిన శ్రీనివాస్ అనే రైతు నుంచి సబ్ రిజిస్టార్ అరుణ 50,000 రూపాయలు డిమాండ్ చేసింది. అంత మొత్తం ఇవ్వలేనని బాధితుడు చెప్పడంతో 30,000 రూపాయలకు ఒప్పుకుంది. అవినీతి సొమ్మును డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్వర్ల ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలాకాలో సబ్ రిజిస్టర్ పట్టుబడడం సంచలనంగా మారింది. ఏ శాఖలో అవినీతి అధికారులు ఉన్నా ఏసీబీకి సమాచారం ఇవ్వాలని డీఎస్పీ రమేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాట్లాడటం కూడా బాగుంటుంది. ప్లీజ్ దగ్గర మాట్లాడటం కూడా బాగుంటుంది. ప్లీజ్ ఈరోజు మనం సబ్ రిజిస్టర్ ఆఫీసు ఖమ్మం రూరల్ దగ్గర ఉన్నాం. ఒక బాధితుడి ఫిర్యాదు మేరకు ఫిర్యాదుదారుడి ఫిర్యాదు మేరకు మేము ఇక్కడికి వచ్చాం. ఇది సబ్జెక్ట్ ఏంటంటే ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ కొడుక్కి వాళ్ళ ల్యాండ్ గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటారు. ఆ గిఫ్ట్ని ఇవ్వడానికి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ వాళ్ళు చలానా 51,000 రూపీస్ చలానా తీస్తారు. ఈ చలానా తీసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ గురించి మళ్ళీ వాళ్ళు సబ్ రిజిస్టార్గా కలిస్తే అదనంగా చలానా కాకుండా అదనంగా 50,000 రూపాయలు ఆ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కావాలి అంటే 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్తున్నారు. డిమాండ్ చేశారు వాళ్ళకి ఆ 50,000 రూపాయలు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేక మమ్మల్ని వచ్చి అప్రోచ్ చేయాలి. ఏసీబీ ఆఫీస్ ఖమ్మం వచ్చి అప్రోచ్ చేయారు. వెంటనే మా ప్రొసీజర్ ప్రకారం మేము చేయాల్సిన ప్రొసీజర్ అడాప్ట్ చేసాము. వాళ్ళు ఆయన పోయి రిక్వెస్ట్ చేస్తే 50,000 కాస్త 30,000 రూపాయలకి తగ్గించడం జరిగింది. 30,000 రూపాయలు ఈరోజు రిజిస్ట్రేషన్ రమ్మన్నారు. వాళ్ళని ఈరోజు స్లాట్ కూడా బుక్ చేసుకున్నారు. 1 o'clock స్లాట్. ఆ స్లాట్కి వచ్చినప్పుడు ఆ స్లాట్తో పాటు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ప్రాసెస్ కంప్లీట్ అయ్యే క్రమంలో వాళ్ళకి అడిగిన డిమాండ్ 50,000 రూపాయలు 50,000 నుంచి 30,000కి ఏదైతే వాళ్ళు రిక్వెస్ట్ ఇచ్చారు. డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేష్ డాక్యుమెంట్ రైటరు ఆ 30,000 రూపీస్ తీసుకుంటుండగా రెడ్డి హ్యాండ్గా వేసి పథకం ప్రకారం పట్టుకునేది. సబ్ రిజిస్టార్ గారి పేరు జే అరుణ, సబ్ రిజిస్టార్ ఖమ్మం రూరల్. డాక్యుమెంట్ రైటరు పుచ్చకాయల వెంకటేష్. ఇతన్ని ఈరోజు మనం ఏసీబీ రెడ్ హ్యాండ్గా ఇతన్ని మా అదుపులోనే ఉన్నారు.